హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మే నెలలో అమలు అయ్యేటటువంటి 3 పథకాలకు సంబంధించి కూటమి ప్రభుత్వం కీలక అప్డేట్ అయితే తీసుకొచ్చింది. దానికి సంబంధించి మనకి తేదీలను కూడా విడుదల చేయడం జరిగింది. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 పథకాలను ప్రకటించారు. ఎన్నికల మేనిఫెస్టోలో హామీ మేరకు మనకి ఈ పథకాలను ప్రకటించడం జరిగింది. మరి ఈ పథకాలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ఉన్నారు. మరి ఇవి రాబోయే నెలలో అంటే మనకి మే నెలలో మనకు ఈ 3 పథకాలు తప్పనిసరిగా విడుదల చేయాలి. ఈ పథకాల ద్వారా కూడా వీరందరికీ కూడా లబ్ధి చేకూర్చాలని మనకి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఆయన ఒక కీలక అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ మే నెలలో మనకు అమలు చేసేటటువంటి ఈ 3 పథకాలు ఎవరికి లబ్ధి జరుగుతుంది, ఎవరికి లబ్ధి జరగదు, మరి ఏ ఏ ప్రూఫ్స్ ఉండాలి, ఈ పథకాలను ఏ తేదీన ఏ పథకానికి మనం దరఖాస్తు చేసుకోవాలి, మరి ఏ పథకం ద్వారా ఎప్పుడు డబ్బులు వస్తాయి అనే వివరాలన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్ గా తెలియజేస్తాను. ఎందుకంటే ఏపీ ప్రభుత్వం చాలా చాలా ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క సంక్షేమ పథకాలను అందిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరికి కూడా ఎవరు కూడా ఇబ్బంది లేకుండా ప్రభుత్వం అయితే ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధిని చేకూరుస్తూ ఉందన్నమాట. ఇక్కడ కొన్ని చిన్న చిన్న సాంకేతిక కారణాల వల్ల ఏదైనా వీడియోలు చూసి అప్డేట్స్ తెలుసుకోకుండా వాళ్ళు చాలా మంది అయితే చిన్న కారణాల వల్ల ఈ యొక్క పథకాలకు సంబంధించినటువంటి డబ్బులు అయితే పొందలేకపోతున్నారు. మరి అటువంటి వారందరూ కూడా మన కూటమి ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్తనైతే చెప్పారు. మరి మే నెలలో అమలయ్యేటటువంటి 3 పథకాలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటి, ఏ పథకానికి ఏ తేదీ నుండి అప్లై చేసుకోవాలి, ఏ ప్రూఫ్స్ ఉండాలి, ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలి, అప్లై చేసుకున్న తర్వాత మనం అర్హులమా కాదా అని చెప్పేసి ఎలా తెలుసుకోవాలి, మరి డబ్బులు ఎప్పుడు జమ అవుతాయి అకౌంట్ లోకి అనే ఇక్కడ అన్ని కూడా వివరాలు వీడియోలో తెలియజేస్తాను. దయచేసి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. దీని వల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త కొత్త పథకాల గురించి మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది. అలాగే ఒక చిన్న లైక్ చేయండి. చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా, మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్ గా ఉండి కొత్త కొత్త అప్డేట్స్ అనేది చెప్పగలుగుతాం. వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి మనకు రాష్ట్ర ప్రజలు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ మే నెలలో 3 పథకాలను అమలు చేసేందుకు ఆయన ఏర్పాట్లు అయితే చేయటం జరిగింది. మరి మే నెలలో ఈ 3 పథకాలను విడుదల చేసి ఈ 3 పథకాల ద్వారా కూడా రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈ పథకాల ద్వారా లబ్ధి చేకూర్చాలని చెప్పి అప్డేట్ అయితే తీసుకొచ్చారు. మే నెలలో రాష్ట్ర వ్యాప్తంగా మే నెల మొదటి వారంలో మనం ఎవరైతే కొత్త పెన్షన్ కోసం ఎదురు చూస్తున్నారో మరి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం పెన్షన్ల పెంపు మరియు కొత్త పెన్షన్లు ఉంటాయని చెప్పారు. పెన్షన్ల పెంపు మాత్రమే చేపట్టారు కానీ కొత్త పెన్షన్లకు సంబంధించినటువంటి దరఖాస్తుల ప్రక్రియ అనేది ఇంకా సిద్ధం కాలేదు. ఈ కొత్త పెన్షన్లకు సంబంధించినటువంటి దరఖాస్తుల ప్రక్రియ ప్రభుత్వం చేపట్టడానికి సిద్ధమవుతుంది. మరి ముఖ్యంగా 50 ఏళ్ల పెన్షన్, వృద్ధాప్య పెన్షన్, వితంతు పెన్షన్, ఒంటరి మహిళ పెన్షన్, నేతన్న పెన్షన్, ఈ పెన్షన్లన్నిటికీ సంబంధించినటువంటి దరఖాస్తులను ఏపీ ప్రభుత్వం అయితే స్వీకరించబోతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా పెన్షన్దారులు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క కొత్త పెన్షన్ మీరు అప్లై చేసుకోవడానికి రెడీ అవ్వండి. మీరు ఏ పెన్షన్ అప్లై చేసుకోవాలనుకుంటున్నారో 50 ఏళ్ల పెన్షన్లు అయితే రేషన్ కార్డు, ఆధార్ కార్డు, అలానే ఆధార్ అప్డేట్ హిస్టరీ, క్యాస్ట్ సర్టిఫికేట్, ఈ 4 రకాల ప్రూఫ్స్ అనేది సిద్ధంగా పెట్టుకొని 50 ఏళ్ల పెన్షన్లకు అప్లై చేసుకోవచ్చు అనమాట. కాబట్టి 50 ఏళ్ల పెన్షన్ అప్లై చేసుకోవడానికి ఈ ప్రూఫ్స్ రెడీ చేసుకోండి. ఇక రెండవదిగా చూసుకుంటే వితంతు పెన్షన్ అప్లై చేసుకోవాలనుకుంటే ప్రతి మహిళ కూడా ఖచ్చితంగా రేషన్ కార్డు, ఆధార్ కార్డు, మీ భర్త యొక్క డెత్ సర్టిఫికేట్, అలానే ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఇవన్నీ తీసుకెళ్తే మీరు వితంతు పెన్షన్ అప్లై చేసుకోవచ్చు. ఇక ఒంటరి మహిళ పెన్షన్ కూడా సేమ్ రేషన్ కార్డు, ఆధార్ కార్డు ఉండాలి. మీరు ఒంటరి మహిళ అని చెప్పేసి ఎంఆర్ఓ గారు ధృవీకరించినటువంటి సర్టిఫికేట్ అనేది ఉండాలి. ఇక వృద్ధాప్య పెన్షన్ అయితే రేషన్ కార్డు, ఆధార్ కార్డు ఉంటే సరిపోతుంది. వృద్ధాప్య పెన్షన్ మీరు అప్లై చేసుకోవచ్చు. ఇలా మనకు కొత్త పెన్షన్లకు కూడా ప్రభుత్వం దరఖాస్తు ప్రక్రియ చేపట్టబోతుంది. అలాగే వికలాంగుల పెన్షన్లు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. 40% కన్నా ఎక్కువ ఉండాలి. 80% లోపు గనక పర్సెంటేజ్ ఉంటే గనక మీకు 6,000 రూపాయల పెన్షన్ ఉంటుంది. 80% పైన ఉంటే గనక మీకు 100 వరకు ఉంటే దాదాపుగా 15,000 రూపాయల పెన్షన్ అయితే మన ఏపీ ప్రభుత్వం అయితే మనకు అందజేయడం జరుగుతుంది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి పెన్షన్దారులు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ పెన్షన్లు మీరు అప్లై చేసుకోవడానికి రెడీ అయిపోయింది. మే నెల మొదటి వారంలోనే ఈ యొక్క కొత్త పెన్షన్లకు సంబంధించినటువంటి దరఖాస్తుల ప్రక్రియను ప్రభుత్వం చేపట్టబోతుంది. మొట్టమొదటిగా ఈ యొక్క పెన్షన్లకు సంబంధించినటువంటి పథకాలు అమలు చేయడం జరుగుతుంది.
ఏపీ ప్రభుత్వం ఇక రెండో పథకంగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరూ కూడా ఏపీ ప్రభుత్వం ఒక్కొక్క మహిళకి కూడా 18,000 రూపాయలు అంటే మనకు ఎన్నికల మేనిఫెస్టోలో సీఎం చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా మనకు 18,000 రూపాయల చొప్పున ఇస్తామన్నారు. సంవత్సరానికి అంటే నెలకు 1,500 రూపాయల చొప్పున సంవత్సరానికి 18,000 ఇస్తామని చెప్పి ప్రతి మహిళకి కూడా హామీ ఇచ్చారు. మరి ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఇక్కడ 18,000 రూపాయల పథకానికి సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించబోతున్నారు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ఈ యొక్క మహిళలు ఉన్నారో 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు అంతా కూడా రేషన్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంక్ ఖాతా కలిగి ఉన్న మహిళలందరికీ కూడా ఈ యొక్క 18,000 రూపాయల పథకానికి దరఖాస్తు అనేది చేసుకోవచ్చు. అధికారులకు కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. దానికి అనుగుణంగా ఇక్కడ దరఖాస్తుల ప్రక్రియ అనేది ప్రభుత్వం చేపడుతుంది. ఇక మూడవ పథకంగా చూసుకుంటే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే తల్లులు ఉన్నారో అంటే ఎవరైతే తల్లులు వారి పిల్లల్ని 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు స్కూల్లో కాలేజీల్లో పంపిస్తున్నారో ఆ తల్లుల ఖాతాల్లోకి మనకి కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పథకం ద్వారా ఒక్కొక్క పిల్లవాడికి 13,000 రూపాయల చొప్పున ఒక్కళ్ళున్నా, ఇద్దరున్నా, ముగ్గురున్నా, ఎంత మంది ఉన్నా కూడా ఈ పథకం ద్వారా డబ్బులు అయితే అందజేయడానికి ఏపీ ప్రభుత్వం అయితే దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుపుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి తల్లి కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ అప్డేట్స్ అన్ని కూడా చేసుకోండి. అనుగుణంగా దానికి ఉంటుందన్నమాట. ఇక తల్లికి వందనం పథకం కూడా గతంలో ఇచ్చారు మనకి. గత ఏడాది ఇచ్చినా కూడా అటువంటి వాళ్ళందరూ చాలా మందికి అయితే డబ్బులు పడలేదు. ఈసారి అటువంటి ఇబ్బంది ఉండకూడదని చెప్పేసి మనకు దరఖాస్తుల ప్రక్రియ అనేది ప్రభుత్వం చేపట్టబోతుంది. మరి మే నెల చివరి వారంలో ఈ దరఖాస్తుల ప్రక్రియ ఉంటుంది. 25వ తారీఖు నుంచి కూడా ఉంటుంది. ఆ తర్వాత మనకి జూన్ 12న తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు ప్రభుత్వం అయితే 13,000 రూపాయల చొప్పున అందించబోతుంది అనమాట. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే తల్లులు ఉన్నారో మీ పిల్లలు 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా మీరైతే స్కూల్లో మొదలయ్యగానే మీరైతే చేర్పించండి. ముందుగా అప్పటికే మీకు తల్లికి వందనం డబ్బులు అయితే వస్తాయి. కాబట్టి ముందుగానే మీరు ఈ తల్లికి వందనం పథకం డబ్బులు 13,000 రూపాయలు అయితే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి 13,000 రూపాయల చొప్పున జమ అవ్వటం జరుగుతుంది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి తల్లి కూడా ఇదొక చక్కటి అవకాశం వారి పిల్లల్ని చదివించుకోవటానికి. కాబట్టి ప్రతి తల్లి కూడా సిద్ధంగా ఉండి అప్లై చేసుకోండి. గతంలో మాదిరిగా చిన్న చిన్న కారణాలు అంటే ఈ కేవైసీ వల్ల లేదా ఎన్పిసి లింక్ ఇలా చిన్న కారణాలు ఉన్నాయి. ఈ కారణాలన్నింటినీ కూడా సరి చేసుకుంటే మీకు ఇబ్బంది అనేది ఉండదు అనమాట. ఇక్కడ అందరికంటే ముందుగా మీ ఖాతాలకు డబ్బులు అయితే జమ అవడం జరుగుతుంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు అనేక పథకాలను అయితే అమలు అవుతూ ఉన్నాయి. ముఖ్యంగా మనకు వచ్చేసి ఈ పథకాలు అమలు కావాలంటే ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. పెన్షన్ల కోసం దాదాపుగా 10 నుంచి 12 లక్షల మంది ఎదురు చూస్తున్నారు. ఇలా మనకి 85 లక్షల మంది వరకు కూడా ఆడబిడ్డ నిధి పథకం కోసం ఎదురు చూస్తున్నారు. తల్లికి వందనం పథకం కోసం 65 లక్షల మంది ఎదురు చూస్తున్నారు. ఇలా ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తున్నారు. కాబట్టి సిద్ధంగా ఉండండి. ప్రతి ఒక్కరు కూడా పెన్షన్లకైనా, తల్లికి వందనం పథకానికైనా, ఆడబిడ్డ నిధి పథకానికైనా మీరు అప్లై చేసుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందవచ్చు. ప్రభుత్వం చెప్పినటువంటి మీ అందరికీ కూడా ఈ యొక్క డబ్బులు అయితే ప్రభుత్వం అందిస్తుంది మీ అర్హతను బట్టి. ఇది రాష్ట్ర వ్యాప్తంగా మే నెలలో అమలు కాబోయేటటువంటి పథకాల గురించి పూర్తి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక కొత్త అప్డేట్ తో మీ ముందు ఉంటాను.